నమస్కారం. ఇంకోటి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. వినుకొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు. శుభాకాంక్షలు తెలిపిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. వినుకొండలో ఘనంగా మహిళా దినోత్సవం. పలువురు మహిళలకు సత్కారం. గీతాంజలి స్కూల్ 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సభ. ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. జ్యోతిరావు పూలే ఎన్టీఆర్ బాటలో రాష్ట్రంలో మహిళా సాధికారత కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు పదింతలు కృషి చేస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. వినుకొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేక్ కట్ చేసి తెలుగుంటి ఆడపడుచులు మాతృ సమానులైన మహిళామణులకు జీవి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడిన జీవి మహిళా సాధికారత వారికి రక్షణ తెలుగుదేశం సిద్ధాంతాల్లో ఒక్కటిగా పేర్కొన్నారు. మహిళల సాధికారతతోనే రాష్ట్రం దేశంలో అభివృద్ధి నమ్మి డ్వాక్రా సంఘాలు తీసుకొచ్చి దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దిన ఘనత సీఎం చంద్రబాబుది అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూ ఉన్న మహిళా భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, మహిళా కౌన్సిలర్లు, మహిళా ప్రజాప్రతినిధులు, తెలుగు మహిళలు, మహిళా సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇక్కడ అభివృద్ధి ఉంటుంది, సంతోషం ఉంటుంది, స్వర్గస్యం ఉంటుంది. అందుకోసమే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మహిళల్ని అభ్యుదయం వైపు నడిపిస్తున్నారు. మహిళా సాధికారతకు బాటలు వేసినటువంటి వ్యక్తి ఆనాడు అన్న ఎన్టీఆర్, ఈనాడు చంద్రబాబు నాయుడు గారు. జ్యోతిరావు పూలే గారు, ఆయన భార్య ఇద్దరు కూడా ఆ రోజు మహిళలకి ఉచితంగా ఎడ్యుకేషన్ ఇచ్చారు. జ్యోతిరావు పూలే గారు ఈ దేశంలో మహిళలకి విద్య అవసరం అని చెప్పి, మహిళా సాధికారత అవసరం అని ఆ రోజు బాటలు వేస్తే, అన్న ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత మహిళలకు ఆస్తి హక్కు ఇచ్చి మహిళలను ప్రోత్సహించారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనప్పుడే మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదట మహిళలకు ఆస్తి హక్కు ఇచ్చి మహిళలను గౌరవించినటువంటి వ్యక్తి, మహిళా సాధికారతకు బాటలు వేసిన వ్యక్తి అన్న ఎన్టీ రామారావు గారు. దాన్ని 10 రెట్లు ముందుకు తీసుకెళ్లినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి చక్కగా వ్యాపారాలు చేసుకునే విధంగా ప్రోత్సహించడం జరిగింది. డ్వాక్రా మహిళల్ని ప్రోత్సహించినటువంటి నాయకుడు చంద్రబాబు గారు. మహిళా సాధికారత, మహిళలకు రక్షణ కల్పించాలనేది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. అందుకే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎప్పుడు కూడా మహిళలకు రక్షణ ఉంది, మహిళలకు అనుకూలంగా చట్టాలు ఉంటాయి, మహిళలకు కొండంత అండగా ఉంటుంది. మహిళల మీద అత్యాచారాలు జరగకుండా, మహిళల మీద వేధింపులు జరగకుండా ఎన్డీఏ ప్రభుత్వం కొండంత అండగా ఉంది. చంద్రబాబు గారి నాయకత్వం అండగా ఉంది. అందుకే మహిళా శిశు సంక్షేమం కోసం 4332 కోట్లు కేటాయించారు చంద్రబాబు గారు. ఈ సంవత్సరంలో ఈ విధంగా మహిళా శిశు సంక్షేమానికి చాలా బాటలు వేస్తుంది. అలాగే దీపం పథకం పెట్టారు చంద్రబాబు గారు. దీపం 2 పథకంలో 90 లక్షల మంది మహిళలకి రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్లు, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు మహిళలు ప్రోత్సహించడానికి. ఈరోజు ఇంటి పట్టాలు ఇస్తే మహిళల పేరుతో పట్టాలు ఇస్తున్నారు, ఆ కుటుంబానికి రక్షణ ఉంటుందని. ఈరోజు ప్రభుత్వం ద్వారా ఇల్లు ఇస్తే మహిళల పేరుతో ఇల్లు ఇస్తున్నారు, ఇల్లు శాంక్షన్ చేస్తున్నారు. ఆ విధంగా ఈరోజు మహిళల్ని ఎడ్యుకేషన్లో ప్రోత్సహించడం, అలాగే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ముందుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం దేశంలోనే ఒక ఆదర్శంగా తీర్చిదిద్దబోతున్నాం. ఉద్యోగ ఉపాధి కల్పనలో మహిళలకి ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తూ ఉంది ఎన్డీఏ ప్రభుత్వం. P4 విధానంలో అంటే పేదరిక నిర్మూలన కోసం, అంటే ప్రతి ఇంటికి ఒక యువ పారిశ్రామికవేత్తలు తయారు చేయాలి భవిష్యత్తులో, అందులో మహిళలు కూడా ఉండాలి అని మరి చంద్రబాబు గారు ప్రోత్సహిస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు ర్యాపిడో కంపెనీ నుండి ఒక 1000 ఎలక్ట్రిక్ బైక్స్ ని ఈరోజు చంద్రబాబు గారు మార్కాపురంలో మహిళలకు కేటాయించారు మహిళా దినోత్సవం సందర్భంగా. ఇది ఎంతో అభినందనీయమైనటువంటి విషయం. అంటే ఇంతకుముందు ర్యాపిడో
పురుషులకు ఇవ్వడం చూసాం, ఇప్పుడు మహిళలకు ఇవ్వడం ఇది చాలా మంచి పరిణామం. ఏదైనా మహిళలు ఎక్కడికైనా వెళ్ళాలంటే ర్యాపిడో బైక్స్ ఉపయోగించుకోవచ్చు. అలాగే మహిళలు ఒక చోట నుండి ఇంకో చోట తీసుకెళ్లి వదిలిపెట్టడం అంటే చాలా సేఫ్టీగా ఫీల్ అవుతారు మహిళలందరూ కూడా. కాబట్టి ఈ మహిళా ర్యాపిడో ఈ వాహనాల్ని అందరూ కూడా భవిష్యత్తులో ఉపయోగించుకుంటారు. దీని ద్వారా మహిళలకు ఉపాధి కల్పించబోతున్నారు. చంద్రబాబు గారు ఇలాంటి వాటిని చక్కగా ప్రోత్సహించడం ఎంతో అభినందనీయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అట్లాగే ఈరోజు శాంతి భద్రతలు ఎంత గట్టిగా ఉన్నాయంటే, ఈరోజు మహిళలను ఏదైనా వేధించాలంటే ఈరోజు భయపడుతున్నటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే చంద్రబాబు గారి పాలన వచ్చింది కాబట్టి. ఈరోజు మహిళల్ని ఒక అత్యాచారం చేస్తే అది చాలా ప్రమాదకరం అని చెప్పేసి ఈరోజు అందరూ భావిస్తున్నారంటే, భయపడుతున్నారంటే మహిళల్ని వేధింపులు చేయడానికి. అది చంద్రబాబు గారి గొప్పతనం. ఈరోజు ఎన్డీఏ పాలనలో మహిళలకు రక్షణ ఉంటుంది. అది మేమందరం కూడా బాధ్యతగా స్వీకరించాము. ఎక్కడ మహిళకు అన్యాయం జరిగినా ఉపేక్షించేది లేదు. ఈరోజు మహిళ ఎడ్యుకేషన్లో కూడా ప్రోత్సహిస్తున్నాం, ఉద్యోగ అవకాశాలు ప్రోత్సహిస్తున్నాం, ఉపాధి అవకాశాలు ప్రోత్సహిస్తున్నాం. మహిళలకి సపరేట్గా వాళ్ళకి సబ్సిడీ రుణాలు ఇచ్చి వాళ్ళ ఆర్థిక ప్రగతికి బాటలు వేస్తున్నాం. చంద్రబాబు గారి పాలనలో డ్వాక్రా గ్రూప్ మహిళలకి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహిస్తున్నందుకు చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. తల్లికి వందనం పథకంలో బిడ్డలందరినీ చదివించుకోవడానికి మరి ఆ కుటుంబంలో ఇంకెవరికన్నా ఇస్తే వేస్ట్గా ఖర్చు అయిపోతుందేమోనని తల్లికే ఇస్తున్నారు పిల్లల్ని చదివించుకోవడానికి. సంవత్సరానికి 15,000 చొప్పున ఆ కుటుంబంలో ఎంతమంది చదువుకుంటుంటే అంతమంది ఒక్కొక్కరికి 15,000 చొప్పున తల్లికి వందనం పేరుతో తల్లి అకౌంట్లో డబ్బులు వేస్తూ ఉంది ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం. బడ్జెట్లో కూడా చంద్రబాబు గారు దీనికి తల్లికి వందనం కేటాయించారు. ఈ సంవత్సరం నుండి అమలు అవుతూ ఉంది. ఈ తల్లికి వందనం పథకం అనేది భావితరాలను తీర్చిదిద్దడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఎన్టీఆర్ ప్రజలకి మహిళలకు ఆస్తి ఇచ్చినటువంటి ఎన్టీఆర్ని ఎప్పుడు కూడా మర్చిపోలేము. మహిళల హక్కులు కాపాడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది. అందుకే పౌరులందరూ కూడా చైతన్యం అవ్వాలి, మహిళలను పరిరక్షించాలి, మహిళల హక్కుల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఈరోజు దీన్ని ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం చక్కగా ప్రోత్సహిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి ఒక అమ్మగా, మా అమ్మ ఆది గురువుగా నన్ను ఎంతో తీర్చిదిద్దింది. ఈ సందర్భంగా ఈరోజు నా సక్సెస్కి ప్రధాన కారణం ఫౌండేషన్ వేసింది మా తల్లి. ఈ సందర్భంగా మా తల్లి వెంకటచలమ్మ గారిని గుర్తు చేసుకుంటూ వారికి పాదాభివందనాలు తెలియజేస్తూ, అలాగే మా అక్క ఎప్పుడు కూడా నాకు తోడు నీడగా ఉంది. సో ఇలాంటి అక్క చెల్లెళ్ళందరికీ కూడా నేను కొండంత అండగా జీవితాంతం వాళ్ళకి ఉండాలని ఆకాంక్షతో నేను ముందుకెళ్తాను. అలాగే ఈరోజు అక్క చెల్లెల యొక్క అనుబంధం, తల్లి యొక్క అనుబంధం జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోలేనటువంటిది. వాళ్ళకి జ్ఞాపకంగా గుర్తుగా మహిళకి కొండంత అండగా ఉండి వాళ్ళ యొక్క హక్కుల్ని పరిరక్షిస్తాం. ఇది ఈరోజు ప్రతి ఒక్కరి బాధ్యతగా దీన్ని స్వీకరించాలని చెప్పేసి కోరుకుంటూ, మహిళలు ఇంకా రోజు రోజుకి దినదినాభివృద్ధి చెందాలని, ఇంకా ఆర్థిక ప్రగతి సాధించాలని, అది దేశ ఆర్థిక ప్రగతికి బాటలు వేస్తుంది. దేశ ఆర్థిక ప్రగతి సాధించాలి అంటే మహిళా సాధికారత ముందుకు తీసుకెళ్ళాలి. మహిళలు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో మహిళలు కూడా ముందుండాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎన్డీఏ ఇచ్చినటువంటి అవకాశం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రోత్సహించేదాన్ని మహిళలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. వినుకొండ పద్మశాలి ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో స్థానిక దక్షిణం బజార్లోని శ్రీ భద్రావతి సమేత భావడ ఋషిస్వామి దేవస్థానములో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సాముల హనుమంతరావు అధ్యక్షతన నిర్వహించగా పలువురు వక్తలు మాట్లాడుతూ మహిళలు గతంలో కుటుంబ పరంగా, సామాజిక పరంగా, విద్యాపరంగా చిన్న చూపు చూపబడ్డారని, వారికి స్వేచ్ఛ, స్వతంత్రాలు సమాన స్థాయిలో అందలేదని అన్నారు. కానీ నేటి మహిళలు కృషి, పట్టుదలతో విద్య, ఉద్యోగ, వ్యాపార, పారిశ్రామిక, రాజకీయ, సేవా రంగాల్లో ఉన్నతంగా ఎదిగి అందరికీ ఆదర్శవంతంగా నిలదొక్కున్నారని తెలియజేశారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో సేవలు అందించిన మహిళలను మరియు ఇటీవల ఎస్ఐగా సెలెక్ట్ అయిన అవ్వారు లక్ష్మి తల్లిదండ్రులను ఘనంగా సత్కరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా పద్మశాలి ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ పల్నాడు జిల్లా శాఖ పక్షాన ఈ వినుకొండ స్థానిక పద్మశాలి సంఘం నేతల సహకారంతో ఈరోజు భద్రావతి సమేత భావన ఋషి దేవస్థానం వినుకొండలో మరి పద్మశాలీయ ఉద్యోగులకి, సోషల్ సర్వీస్ చేసిన వారికి, అలాగే ఇండస్ట్రీస్ నడిపే వారికి, వ్యాపార రంగంలో ఉన్నటువంటి స్త్రీలందరినీ ఈ సమావేశానికి ఆహ్వానించి వారిని సన్మానించుకోవటం జరుగుతూ ఉంది.
ఇక్కడికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మరియు ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు. మిత్రులారా, పద్మశాలి సంఘంలో అనేక రకాల ఉద్యోగ స్థాయిల్లో వివిధ రకాల ప్రజాప్రతినిధులుగా ఉంటూ అలాగే సోషల్ సర్వీస్ చేస్తున్నటువంటి వారందరినీ గుర్తించి ఈ సంఘం ద్వారా అందరినీ సమీకరించి వారి యొక్క సేవల్ని మరి కొనియాడుతూ కీర్తిస్తూ సన్మానించుకోవటం అనేది ఈ సంఘం ఆనందంగా భావిస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మెంబర్షిప్లో మరి దాదాపు 12,000 మంది రాష్ట్ర సంఘం ఉండి దానికి జీవీఎస్ రామకృష్ణ గారు అధ్యక్షుడిగా ఉండి ఈ సంఘాన్ని స్థాపించి అప్పటి నుంచి ఉద్యోగ సమస్యలతో పాటు సంఘంలో ఉన్నటువంటి పేదవారికి సహాయం చేయటం అలాగే ఉద్యోగపరమైనటువంటి వృత్తిపరమైనటువంటి అనేక విషయాల్లో చేదోడుగా ఉంటూ ఎక్కడెక్కడో ఉన్నటువంటి వారందరినీ ఏ ఆఫీసుల్లో ఎవరున్నారు అలాగే ఎవరెవరు ఏ సర్వీస్ చేస్తున్నారో అందరినీ గుర్తించి ఒక తాటిపైకి తీసుకొచ్చి అందరినీ ఆత్మగౌరవంతో మరి జీవించే విధంగా అందరిలో సమైక్యత ఏర్పాటు చేసే విధంగా ఈ సంఘ నిర్మాణం జరిగి ముందుకెళ్తూ ఉన్న దానిలో ఈ యొక్క కార్యక్రమం. దీనిలో మహిళా విభాగంతో పాటు మరి కళా సాహిత్య రంగంలో విభాగం ఉంది, అలాగే వివాహ వేదిక అనేటువంటి విభాగం కూడా ఉండి ఈ యొక్క సంఘం కొనసాగుతూ ఉంటుంది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఎస్ఐగా సెలెక్ట్ అయినటువంటి చిరంజీవి అవ్వారు లక్ష్మి అభినందనలు తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులు కూడా తీసుకురావడం జరిగింది. అలాగే పద్మశాలీలు కూడా మరి ఇట్లాంటి అనేక విజయాలు సాధించు అనేక సందర్భాల్లో వారి యొక్క గొప్పతనాన్ని తెలివితేటల్ని నైపుణ్యాన్ని సమాజానికి ఉపయోగపడే రీతిగా సాధించాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున భావనాక్షి దేవస్థానంలో మహిళా మండలకు అందరికీ సన్మానం చేయటం అనేది మా భావనాక్షి దేవస్థానంలో సన్మానం జరగటం అనేది మేము అదృష్టంగా భావిస్తున్నాం. ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి వాళ్ళకి ఈ సంఘ కార్యక్రమానికి వచ్చినటువంటి వాళ్ళు మెయిన్గా సామల హనుమంతరావు గారికి, అదేవిధంగా తొమ్మ శ్రీనివాసరావు గారు, మరి జిల్లా కార్యదర్శి అనుముల ప్రసాద్ గారు ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ టు ఆల్. వెల్ఫేర్ అసోసియేషన్ వారు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మరి ఇంతమంది మహిళల్ని జిల్లా వ్యాప్తంగా పల్నాడు జిల్లా వ్యాప్తంగా మహిళా ఉద్యోగులు పద్మశాలి మహిళా ఉద్యోగులందరినీ ఆహ్వానించి మరి ఇటువంటి గుర్తింపును ఇచ్చినందుకు మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలానే ఈ కార్యక్రమంలో హనుమంతరావు గారు, అవ్వారు కోటేశ్వరరావు గారు, అలానే అనుముల నాగప్రసాద్ గారు మరియు ప్రముఖులందరూ కూడా మరి వారు ఎంతో కృషి చేసి మహిళల్ని ఈ విధంగా గౌరవించడం అనేది చాలా సంతోషకరము. మరి మేము మహిళా ఎంప్లాయీస్ అందరి తరఫున కూడా నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మహిళలందరూ కూడా చక్కగా మంచి విద్యను అభ్యసించి ఉన్నత స్థానాల్లో ప్రస్తుతము వారు విధులను నిర్వహిస్తున్నారు. వారు మరింత సాధికారతను పొందాలని ఆశిస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మహిళా దినోత్సవం సందర్భంగా వినుకొండ మండలం వెంకుపాలెం పరిధిలో గల గుమ్మడి వృద్ధాశ్రమంను తహసీల్దార్ సురేష్ నాయక్ సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఆశ్రయం పొందుతున్న వృద్ధులకు బియ్యము, దుస్తులు పంపిణీ చేశారు. ఆయన వెంట ఆశ్రమ నిర్వాహకులు గుమ్మడి వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. వినుకొండ పట్టణంలోని గీతాంజలి స్కూల్ 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సభను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు చిన్నారులు మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని కోరారు. గత సంవత్సరం 10వ తరగతిలో 550కి పైగా మార్కులు సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులకు నగదు పురస్కారాలు అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ జీవితంలో ఖచ్చితమైన లక్ష్యాలను ఏర్పరచుకొని ముందుకు సాగాలని 10వ తరగతి నుండే మంచి మార్కులు సాధించి మంచి పునాదిని వేసుకోవాలని కోరారు. అనంతరం మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. మహిళలందరికీ పేరు పేరున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అందరిని చూస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది, ముచ్చటగా ఉంది, ఆనందంగా ఉంది. ఈరోజు చూసారా, ఎక్కడన్నా ఒక మహిళని గొడవ చేయాలంటే భయపడుతున్నారు. కారణం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రౌడీజం చేయాలన్నా, గుండాయిజం చేయాలన్నా, మహిళలు ఏడిపించాలంటే
వాడికి చుక్కలు కనపడతాయి. రక్షణ కల్పించింది తెలుగుదేశం ప్రభుత్వం, మహిళలకి రక్షణ కల్పించింది. మా బాధ్యత అది. అలాగే రాష్ట్రం ఎక్కడ మహిళల మీద దాడులు కానీ, అలాగే మహిళల మీద అత్యాచారాలు ఎక్కడ జరగకూడదని మా ఆకాంక్ష. ఆడబిడ్డలందరికీ కొండంత అండగా ఉంటాం, రక్షణగా ఉంటాం. చంద్రబాబు గారి దగ్గర నుండి, అలాగే మేమందరం ఎమ్మెల్యేలని, మేమే కాదు మాతో పాటు మా కార్యకర్తలు కూడా మహిళలందరికీ కొండంత అండగా ఉంటారని మీ అందరికీ మాటిస్తున్నాను. అలాగే ఈరోజు చంద్రబాబు గారు మహిళా సాధికారతకు మాటలేస్తున్నారు. అలాగే మా అన్న ఎన్టీ రామారావు గారు మా రాజేశం. గతంలో మా అమ్మోళ్ళ టైంలో ఆడపిల్లలకి ఆస్తి హక్కు లేదు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న మహిళలకి ఆస్తి హక్కు ఇవ్వలేకపోయింది. కానీ మా అన్న నందమూరి తారక రామారావు గారు, ఎన్టీఆర్ గారు మీ అందరికీ, మహిళలందరికీ ఆస్తి హక్కు ఇచ్చి మిమ్మల్ని గౌరవించారు. కొడుకులు కూతురు అందరూ సమానమే, ఈ సమాజంలో మహిళల్ని గౌరవించాలి అని చెప్పేసి అన్న ఎన్టీ రామారావు గారు సమాజానికి చెప్పారు. ఆ రోజు ఆస్తి హక్కు ఇచ్చిన అన్నగారిని మర్చిపోలేము. అట్లాగే డ్వాక్రా గ్రూపులు పెట్టడం, మహిళలు బాగా చదువుకోవాలని చెప్పేసి ప్రోత్సహించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా మొదలైనప్పటి నుండి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా చంద్రబాబు గారు మహిళల పక్షపాతి. చంద్రబాబు గారు మహిళలంటే ఎంతో ప్రేమ, అభిమానం. అలాగే వారి బాటలో మేము ముందుకెళ్తున్నాం. మహిళలు ఎక్కడ గౌరవిస్తారో ఆ సంస్కృతి ఉన్న కాడ, మహిళల్ని గౌరవించే కాడ, మహిళల్ని ప్రేమించే కాడ, మహిళా సమాజం గౌరవించే కాడ అక్కడ సుఖ సంతోషాలు ఉంటాయి, ఆనందం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, అభివృద్ధి ఉంటుందని ఈ సందర్భంగా అందరికి కూడా తెలియజేస్తున్నా. మా అమ్మ, నా సక్సెస్ కారణం నా తల్లి ఒక మహిళ. మరి మా అమ్మ మా కుటుంబాన్ని తీర్చిదిద్దింది. అట్లాగే తల్లిదండ్రులను అబ్బాయిలే చూస్తారు, అబ్బాయిలే చూడాలనేది పాత సాంప్రదాయం. కానీ మా అమ్మ కూడా మా నానమ్మని వాళ్ళని చూస్తుంది, అలాగే మా అమ్మమ్మని కూడా చూస్తుంది. మా తల్లి, మా అమ్మ. ఆవిడ, నేను చెప్పాను మా ఆవిడ లీలావతికి, మా అన్నలు ఇద్దరు ఉన్నారు, మా అన్న తమ్ముడు ఉన్నారని అనుకోకు, మీ అమ్మ నాన్నని మగపిల్లల కంటే ఎక్కువగా నువ్వే చూడాలి, వాళ్ళకి ఏం కావాలని చెప్పినా అని చెప్పి లీలావతికి చెప్పా. లీలావతి కూడా దానికి సంసిద్ధంగా ఉంది. సో అబ్బాయిలే కాదు, ఆ తల్లిదండ్రులు చూడటంలో కానీ, కుటుంబాన్ని సక్సెస్లో నడిపించడం కానీ, అన్నింటిలో కూడా ఈరోజు చదువులో కూడా మహిళలు ముందున్నారు. కొన్ని రంగాల్లో మా మగపిల్లల కంటే ఆడవాళ్ళు ముందున్నారు. పైలట్ నడిపే దగ్గర నుండి, సైంటిస్టుల దగ్గర నుండి ఈరోజు మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. అందువల్ల ఈరోజు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఈరోజు దేశంలో ప్రధానమంత్రుల దగ్గర నుండి గ్రామ సర్పంచుల దాకా కూడా మంచి పరిపాలన అందిస్తున్నారు. మహిళలు కొంచెం చాలామంది అవినీతి లేకుండా మంచిగా చేస్తున్నారు. అట్లాగే డాక్టర్గా ఉన్నటువంటి వాళ్ళు చక్కగా మంచి వైద్యం అందిస్తున్నారు. ఇలా ఎవరి పరిధిలో వాళ్ళు. కాబట్టి ఆడపిల్లలందరినీ కూడా బ్రహ్మాండంగా చదివించాలి. వినుకొండ స్ఫూర్తి టైలర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో కొత్తపేటలోని అంజనా బోటెక్ లేడీస్ టైలర్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా టైలర్ కె అంజనాను పట్టణంలోని టైలర్లు మరియు మహిళా టైలర్ల ఆధ్వర్యంలో దుశ్శాలువాలు పూలవాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు ఎస్కేఎండి హుస్సేన్ మరియు కార్యదర్శి చిమ్మడ గోవిందరాజులు మాట్లాడుతూ, నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని, విద్య, ఉద్యోగం, వైద్యం, రాజకీయం, వ్యాపారం, పారిశ్రామిక రంగం తదితర రంగాలలో మగవారికి ధీటుగా రాణిస్తున్నారని, కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటున్నారని, అటువంటి మాతృమూర్తులకు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా మహిళా టైలర్స్ ను సత్కరించుకోవటం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పివి నారాయణ, కారుపల్లి ఆంజనేయులు, గద్దల వందనం, విఎస్ఆర్ సీతారామయ్య, కోటయ్య, ఎస్కే మస్తాన్, పట్టణ టైలర్లు మరియు మహిళా టైలర్లు పాల్గొన్నారు. మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. అందరూ చాలా కష్టపడి మహిళలు చాలా ముందుగా వస్తున్నారు.
అందరిని ప్రోత్సహిస్తూ సంతోషంగా ముందుకు నడిపియాలని కోరుచున్నాను. వినుకొండ స్ఫూర్తి టైలర్స్ అసోసియేషన్ వారు మా టైలరింగ్ వ్యవస్థలో మహిళల్ని సన్మానించడం ఈరోజు జరిగింది. ఫిబ్రవరి 28 టైలర్స్ డే జరుపుకుంటాము. మార్చి 8వ తారీఖున మహిళా దినోత్సవం. పూర్వం దీనికి అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం అని పేరు ఉండేది. కాలక్రమేణా దీన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా మార్చడమైంది. ఈ మహిళా దినోత్సవం 1908 నుంచి స్టార్ట్ అయింది. 1908లో 100 మంది మహిళలతోటి ఈ కార్యక్రమం జరిగింది. 1909లో 100 మందితోటి కార్యక్రమం జరిగింది. అదేవిధంగా కాలక్రమేణా స్వీడను, లండను, స్పెయిన్, అమెరికా, రష్యా మొదలగు దేశాల్లో కూడా ఈ కార్యక్రమం చాలా బలోపేతంగా జరుపుకుంటున్నారు. అంతేకాకుండా రాను 10 లక్షల మందికి పైగా కూడా మహిళలు ఈ కార్యక్రమం జరుపుకుంటూ ఉన్నారు. మహిళలు ఈ కార్యక్రమంలోనే కాకోకుండా ప్రతి దాంట్లో పురుషులకు ఏ విధంగా తగ్గే విధంగా లేకోకుండా ప్రతి దాంట్లో ఓటు హక్కు కానీ ఏదైనా కార్యక్రమాలు చేసే దాంట్లో కానీ ముందంజలో ఉంటున్నారు. మనకి ఈ మహిళల్లో మనకి వినుకొండలో నిదర్శనం నన్నపనేని రాజకుమారి గారు. ఆమె 1998లో ఎమ్మెల్యేగా గెలిచి చీఫ్ విప్గా కూడా ఇక్కడ పనిచేశారు. అదేవిధంగా ఆమె టీడీపీ ప్రభుత్వంలో కూడా లేడీస్ తరఫున ప్రధాన అధ్యక్షురాలుగా కూడా పనిచేశారు. ఈ విధముగా మేము జరుపుకుంటున్న ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నర్సరాపేటలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎస్పీ శ్రీనివాసరావు, కలెక్టర్ అరుణ్ బాబు, జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే, మహిళా ఉద్యోగులు పాల్గొని గాంధీ పార్క్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన మహిళా స్టాఫ్ ని కలెక్టర్, ఎస్పీ సందర్శించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో కలిసి ఆల్ డిస్ట్రిక్ట్ డిపార్ట్మెంట్స్ ఉన్నటువంటి విమెన్ కానీ, చిల్డ్రన్ కానీ, వివిధ కాలేజెస్ స్టూడెంట్స్ కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ తాలూకా ఏజ్ అని కాకుండా అందరూ కూడా ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ర్యాలీ మంచిగా జరిగింది. ఈ ర్యాలీ ద్వారా మనము ఆడబిడ్డని ఏ విధంగా సపోర్ట్ చేయాలనే ఒక మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ విమెన్ పట్ల జరుగుతున్నటువంటి కొన్ని ఏవైతే ఉన్నాయో ఆ నేరాలు కూడా జరగకూడదనేటువంటి ఒక మెసేజ్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. గత వారం రోజులుగా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ మనం టేకప్ చేస్తున్నాము. అందులో భాగంగా మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాము. అలాగే ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్ కానీ, ఎలక్యూషన్స్ కానీ, విమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి ఆ విమెన్ తనంతట తాను
శక్తివంతంగా తయారవడానికి అవసరమైనటువంటి ఏవైతే ఉన్నాయో ఆయా అంశాల పట్లే మనము వీటిని కండక్ట్ చేయడం జరిగింది. 6th ఎక్స్క్లూజివ్గా కలెక్టర్ గారు మొత్తం ఆల్ డిపార్ట్మెంట్స్ అందరికీ కూడా ఆ రోజు కంప్లీట్గా మనం ఒక స్పేస్ క్రియేట్ చేశాము. నాట్ ఓన్లీ స్పోర్ట్స్ వాళ్ళు డిస్కస్ చేశారు, చాలా విషయాలు స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అందరూ కలిసి కొన్ని అంశాల మీద ఏ విధంగా వెళ్ళాలనేటువంటిది కూడా జరగడం జరిగింది. నిన్న ఒక ప్యానెల్ డిస్కషన్ కూడా టేకప్ చేస్తున్నాము. ఈ ప్యానెల్ డిస్కషన్లో డిఫరెంట్ సెక్టర్స్లో ఉన్నటువంటి విమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసి ఏవైతే అంశాలు మేము అనుకున్నామో వాటి మీద విస్తృతంగా వాళ్ళు చర్చించడం జరిగింది. అలాగే భవిష్యత్తులో చేయాల్సినటువంటి కొన్ని కార్యక్రమాలను కూడా దిశానిర్దేశాలు కూడా రెడీ చేయడం జరిగింది. సో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి ఒక్కరికి తెలియజేసేది ఏంటంటే మహిళలను అన్ని విధాలుగా సపోర్ట్ చేయండి, వారికి అన్ని విధాలుగా చేయూతగా ఉండండి. ఆడబిడ్డల పట్ల ఎటువంటి నేరాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. దీనిని ప్రతి ఒక్కరూ కూడా ప్రతి స్థాయిలో కూడా చేయాలి. ముఖ్యంగా ఆలోచనల్లో మార్పు రావాలి, అది మేము తెలియజేస్తున్నాం. వినుకొండ పట్టణం ప్రజలకు త్రాగునీటి సమస్య రాకుండా సింగర చెరువును పూర్తిగా నింపి స్వచ్ఛమైన మంచినీటిని అందించుటకు గాను మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సంపు, ఫిల్టర్ బెడ్స్ ను శుభ్రపరచాలని సిబ్బందికి సూచనలు చేశారు. వినుకొండ పట్టణ ప్రజలకు విజ్ఞప్తి, రానున్న వేసవకాలం దృష్టిలో పెట్టుకుని పట్టణ ప్రజలందరికీ త్రాగునీటికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మంచినీటి సరఫరాని మరి పరిశుద్ధంగా అందించాలనే ఉద్దేశంతో కంకణం కట్టుకున్న మన ప్రభుత్వ చీఫ్ విప్ మరియు వినుకొండ శాసనసభ్యులు శ్రీ జీవి ఆంజనేయులు గారి ఆదేశాల మేరకు మన వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ తిమ్మాయిపాలెం రోడ్లో ఏదైతే ఉందో దానిని మరి క్లీనింగ్ ప్రక్రియ అనేది చేపట్టడం జరిగింది. దీని ద్వారా రా వాటర్ ఏదైతే ఉందో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ద్వారా వచ్చే రా వాటర్ని మరి ఈ క్లారిఫిక్యులేటరు అలాగే ఫ్లాష్ మిక్చర్ ఏదైతే ఉందో ఈ రెండింటిని మాన్యువల్గా క్లీనింగ్ చేయడం జరుగుతుంది. దీనిలో పేరుకుపోయిన సిల్ట్ని తొలగించి తద్వారా రా మెటీరియల్ని ఎక్కువ ఇంటేక్ తీసుకుని లోపలికి తీసుకోవడం ద్వారా మరి వాటర్ సప్లైని పర్ఫెక్ట్గా పంపించడం జరుగుతుంది. అట్లాగే మరి ఎన్ఎస్పి కెనాల్ ద్వారా రేపటి నుండి మనకున్న సమ్మర్ స్టోరేజ్ 210 ఎకరాలు ఏదైతే ఉందో ఆ 3 ట్యాంకులు 1, 2, 3 3 ట్యాంకులని కూడా రాబోయే 3 నెలలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మరి కెనాల్స్ మరి వాటర్ సప్లై ఆపుతారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటర్ సప్లై ప్రధానంగా పట్టణంలో ఎక్కడా ఇబ్బంది కలగకుండా చేసే ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. సో ఈ ప్రక్రియ అనేది మరి పర్ఫెక్ట్గా జరుగుతుంది. దీనికి సంబంధించిన విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ రాబోయే వేసవిలో ఎటువంటి నీటి ఎద్దడి లేకుండా చేయాలని చెప్పి మన ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ జీవి ఆంజనేయులు గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిరంతరాయంగా మరి ఎక్కడ బ్రేక్ లేకుండా అందరికీ కూడా మంచినీటిని అందిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మెప్మా సంస్థ వారి ఆశా సొసైటీ ఫర్ ఎడ్యుకేషనల్ అండ్ ట్రైనింగ్ వినుకొండ వారి సహకారంతో 25,000 మందికి అప్రెంటిస్షిప్ ద్వారా లబ్ధి చేర్చుటకు మార్కాపురంలో జరిగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనలో ఒప్పందం చేసుకున్నట్లు ఆశా సొసైటీ చైర్మన్ మస్తాన్ వలి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లోని కార్పొరేషన్, మున్సిపల్ పట్టణాలలోని SHG సభ్యులు వారి కుటుంబ సభ్యులతో 2021 తర్వాత డిగ్రీ పూర్తయిన వారిని కేంద్ర విద్యా మంత్రి శాఖ వారు అందించే జాతీయ అప్రెంటిస్షిప్ శిక్షణ పథకం ద్వారా అప్రెంటిస్ గా నమోదు చేసి వారికి అవసరమైన వృత్తి నైపుణ్య, జీవన నైపుణ్య శిక్షణలు అందించి కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన సర్టిఫికేట్ తో పాటుగా సంవత్సరం పాటు ప్రతి నెల స్టే ఫండ్ 4,500 రూపాయలు అందించబడుతుందన్నారు. వినుకొండ మున్సిపాలిటీలో 300 మంది SHG సభ్యులు వారి కుటుంబ సభ్యులతో 2021 తర్వాత డిగ్రీ పూర్తయిన వారు నమోదు చేసుకోవాలని కోరారు. ఆశా ఫౌండేషన్ తో ఒప్పంద కార్యక్రమం. మస్తాన్ వలి ప్రెసిడెంట్, ఆశా ఫౌండేషన్ తేజ్ భరత్ గారు. ఆఫ్టర్ ఏప్రిల్ 2021 పాస్ అవుట్ వాళ్ళకి 150 అవర్స్ వర్చువల్ ట్రైనింగ్ ఇస్తారు సార్ గవర్నమెంట్. ఇచ్చి వాళ్ళకి ఎవ్రీ మంత్ స్టైపెండ్ 4,500 రూపీస్ ఇస్తారు సార్. అది మనం సార్ ఈ ఆశా ఫౌండేషన్ అనే వాళ్ళు ఎంపానల్ వెండర్ ఆఫ్ న్యాక్స్ నమోదు చేసుకున్న అభ్యర్థులకు నాట్స్ కింద 1 సంవత్సరం పాటు నెలకు 4,500 స్టైఫండ్ లభిస్తుంది.
వినుకొండ సమాప్తం. తిరిగి రేపటి నెసు కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.